కల్చర్ అనేది అంటే ఏదైనా క్రిమిని వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగస్ కానివ్వండి, వీటన్నిటిని పెంచడానికి మనం ల్యాబ్లో పెంచుతాం. ఎందుకు అని అంటే అవి చాలా చిన్న చిన్న అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కదా, అవి మామూలుగా మన కంటికి కనిపించవు. వాటిని ఐడెంటిఫై చేయాలనంటే అవి ఒకటో రెండో ఒకటి అరా ఉంటే అవి మనకి తెలియవు. అవి అట్లాంటప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయాలి అని అంటే దాన్ని ఒక పర్టికులర్ మీడియంలో పెట్టి దానికి న్యూట్రిషన్ అది ప్రొవైడ్ చేస్తే అది సంఖ్య పెంచుకుంటుంది, నంబర్స్ బాగా మిలియన్స్లోకి పెరుగుతాయి. సో ఆ పెరిగినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. సో దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి కొన్ని రకాల మందులు పెట్టి ఈ మందులు సూటబులా కాదా అని తెలుసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఆ కల్చర్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్. పర్టికులర్లీ కొన్నిసార్లు ఇవేమైనా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్నాయి అనేది తెలుసుకోవాలి అని అంటే కొన్ని మందులు వాటికి ఎక్స్పోజ్ చేసి ఆ మందులకి ఎంతవరకు రెస్పాండ్ అవుతున్నాయి అనేది తెలుసుకోవడానికి కూడా మనకు కల్చర్స్ ఉపయోగపడతాయి. సో అందువల్ల కల్చర్ అనేది కొన్నిసార్లు మామూలుగా ఇప్పుడు కఫాన్ని కూడా కల్చర్ చేయొచ్చు. సో ఆ కఫం బయటకు వచ్చినప్పుడు మనం మామూలుగా టెస్ట్ చేస్తే స్టెయిన్ టెస్ట్లో మనకు కనపడలేదు అనుకుంటే దాన్ని కల్చర్లో పెడితే కొన్ని రోజుల తర్వాత అది పెరిగి దాన్ని పాజిటివ్గా చూపించవచ్చు. సో అట్లాంటప్పుడు ఎవరికైతే మనకి డౌట్ ఎక్కువగా ఉంది కానీ టెస్ట్ చేసాము, సింపుల్ టెస్ట్లో అది నెగటివ్ వచ్చింది కానీ కల్చర్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, అంటే అప్పుడు మనం దాన్ని డెఫినెట్గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.